హైదరాబాద్ ఇటీవల కాలంలో పెట్టుబడులు పరిశ్రమల పరంగా వేగంగా ఎదుగుతున్న నగరంగా మారుతోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లో హైరైజ్ అభివృద్ధి వేగంగా జరుగుతుందని తెలిపారు. మధ్యతరగతి మరియు పై మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే గృహాలను అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆయన చెప్పారు. దీని ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు సంబంధించిన డావో సమావేశాల నేపథ్యంలో మీడియా కథనాల ప్రకారం తెలంగాణకు సంబంధించిన పలు పెట్టుబడి ప్రతిపాదనలు మరియు అవగాహన ఒప్పందాల చర్చల దశలోకి వచ్చినట్లు సమాచారం. ఈ పెట్టుబడి ప్రతిపాదనల మొత్తం విలువ సుమారు 29,000 కోట్ల వరకు ఉండవచ్చని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇవి డేటా సెంటర్లు, స్టీల్ నిర్మాణాలు, బ్యూటీటెక్ వంటి రంగాలకు సంబంధించినవిగా పేర్కొనబడుతున్నాయి. అలాగే ఫ్రాన్స్ కు చెందిన లారియల్ సంస్థ హైదరాబాద్ లో కొత్త టెక్నాలజీ ఆధారిత కేంద్రం ఏర్పాటు చేసే అంశంపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. సైండర్ ఎలక్ట్రిక్ ఇండియా కూడా తెలంగాణలో తన తయారీ యూనిట్ల విస్తరణపై పెట్టుబడి పెట్టే అంశాన్ని కంపెనీ ప్రకటించినట్లు సమాచారం. ఈ అన్ని పెట్టుబడులు ప్రస్తుతం చర్చలు, ప్రతిపాదనలు లేదా అవగాహన ఒప్పందాల దశలోనే ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఈ పెట్టుబడి ప్రయత్నాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు మరియు సాంకేతిక అభివృద్ధిని పెంచే దశగా సాగుతున్న పరిణామాలుగా అధికారులు అభిప్రాయపడుతున్నారు.